40 రోజుల వరకు ఉండొచ్చు. ఇప్పుడు ఈ కాలంలో 40 నిమిషాలు 40 గంటలు కూడా కష్టమే. ఈ కాలంలో పరిస్థితి. పూర్వకాలంలో అట్లా ఉండేది. తర్వాత 15 రోజులు, తర్వాత సప్తాహం, తర్వాత 1 రోజు. ఎప్పుడైతే అప్పుడప్పుడు తాగుతూనే ఉండాలి నీళ్ళు. అందుకని ఆయన తత్తోయ రూపమీశస్య, అది తోయ రూపం, భగవంతుడి యొక్క జలస్వరూపం. అది మనం ప్రొద్దునే మనం చెప్పుకునేటువంటి విశ్వ ప్రార్థనలో ఉంది కదా, అది జలస్వరూపం, పృథివీ స్వరూపం. ఈ పంచభూతాలన్నీ కూడా ఆయన స్వరూపమే. తత్తోయ రూపమీశస్య నమామో హరిమేధసః. అంటే ఏమనుకోవాలి? తస్మై తోయాత్మనే నమః. చెప్పండి, తస్మై తోయాత్మనే నమః. తోసేసేయని కాదు, తోయ అంటే జలం. తస్మై తోయాత్మనే నమః. నీళ్లు కూడా తోసేస్తాం కదా పక్కకి ఎక్కువైతే. యో ముఖం సర్వదేవానాం హవ్యభుక్ కవ్యభుక్ తథా. హవ్యము కవ్యము, దేవతలకు ఇచ్చేది హవ్యం, పితృదేవతలకు ఇచ్చేది కవ్యం. హవ్య కవ్య హవ్యభుక్ కవ్యభుక్ తథా పితॄణాంచ నమస్తస్మై విష్ణవే పావకాత్మనే. చెప్పండి, విష్ణవే పావకాత్మనే. అలా దేవతలు పితృదేవతల రూపంలో మనం ఇచ్చేదాన్ని స్వీకరించేటువంటి అగ్నిదేవుడిగా ఉన్నాడు. ఆయనకి నమస్కారం. పంచధావస్థితో దేహే యశ్చేష్టాం కురుతే నిశం ఆకాశయోనిర్భగవాన్ తస్మై వాయువాత్మనే నమః. తస్మై వాయువాత్మనే నమః. గాలి తీసుకుంటూ ఉండాలి, ప్రాణశక్తి, ప్రాణవాయు. ఆ రూపంగా పంచధా అవస్థిత దేహే, శరీరంలో ప్రాణాపానాది 5 విధాలుగా స్వామి వ్యాపించి ఉన్నాడు. ఆయా పనులు చేస్తూ ఉన్నాడు. బయట కూడా అంతే, బయట కూడా వ్యాపించి ఉన్నాడు. ఒక వేడి గాలి రావాలంటే ఫలానా, మేఘం రావాలంటే ఫలానా గాలి, మేఘం వర్షించాలంటే ఫలానా గాలి, ఈ వర్షించిన నీరు పైకి పోవాలంటే ఫలానా గాలి. ఇలా ప్రతిదీ గాలిగానే అరుణ సూక్తంలో చెప్పినట్టుగా. మళ్ళా పంచధావస్థిత దేహే యశ్చేష్టాం కురుతే నిశం. మనం చేసే చేష్టలన్నీ కూడా వాయువే. మనం ఇలా కనురెప్పలు ఇలా ఇలా ఆడించాలి అంటే కూడా వాయువే. అక్కడ లేదు వాయుశక్తి, ఆడించలేం మనం. ఈ చెయ్యి ఇట్లా కదల్చాలి, వాయుశక్తి లేదు అక్కడ. వాయువు లేదు, తీవ్రమైంది, రెండిటికీ పనిచేయదు ఇది. అందుకనే తస్మై వాయువాత్మనే నమః. ఆకాశయోని భగవాన్. ఇలా ఒక్కొక్క భూతాన్ని అలా 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 పెంచుకుంటూ వెళ్తున్నారు, పంచభూతాలుగా చూపిస్తూ. అవకాశమశేషాణం భూతానాం యః ప్రయచ్చతి. తక్కిన భూతాలకన్నిటికీ కూడా అవకాశాన్నిచ్చే భూతము ఏది? ఆకాశము. అది అవకాశమశేషాణం భూతానాం యః ప్రయచ్చతి అనంతమూర్తిమాన్ శుద్ధః. ఇక ఆయన అనంతమూర్తిమాన్. ఇకన శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. గగన సదృశం అలా ఉన్నాడు ఆయన. అందుకనే అనంతమూర్తిమాన్ శుద్ధ. తస్మై వ్యోమాత్మనే నమః. తస్మై వ్యోమాత్మనే నమః. మొత్తం పంచభూతాలు కాలాత్మక. సూర్యుడు మళ్ళీ ప్రత్యేకంగా, సూర్యుడు కాలానికి ముఖ్యం కదా. అలా అటువంటి ఆ స్వామిని ఇంకా విశేషంగా వాళ్ళు స్తోత్రం చేశారు ఆ ప్రచేతసులు. నతాస్మతత్పదం విష్ణో జిహ్వాదృగ్గోచరం నయత్. ఇక ఆయన గురించి ఏం చెప్పేది, ఎంత అని చెప్పేది? ఆయన గురించి చెప్పడానికి ఈ నాలుక సరిపోతుందా? 1000 నాలుకల ఆదిశేషుడు కూడా చెప్పలేకపోతున్నాడే. ఇది మన హనుమాన్ చాలీసాలో వచ్చినట్టుగా ఏమన్నారు అక్కడ? సహస్ర ఆదిశేషుడు కూడా నిన్ను వర్ణించలేడు అని హనుమాన్ చాలీసాలో. 1000 పడగలున్న ఆదిశేషుడే నీ గురించి చెప్పలేకపోతే ఏమేమంతా. కాబట్టి జిహ్వాదృగ్గోచరం నయత్. నాలుక కానీ కన్ను కానీ ఈ ఇంద్రియాలు ఏవి కూడా నిన్ను ప్రత్యక్షంగా చూడలేవు. అటువంటి స్వామి నీకు నమస్కారం. భగవంతుడు మెచ్చి ఉంటాడు.
ఏదో మనం అట్లా కళ్ళు మూసుకుని ధ్యానం చేసి ఓ మంత్రం చేసి కళ్ళు తెరిచినప్పుడు ఒక పుష్పం పడింది అనుకోండి, టపక్కని చాలు మనకి. ఆహాహా, ఇంకేముంది? పుష్పం పడింది అనుకోండి, టపక్కని చాలు మనకి. ఆహాహా, ఇంకేముంది? భగవంతుడు మెచ్చాడు, మనకు వరం ఇచ్చాడు అనే భావన కలుగుతుందా లేదా? అలా ఉన్నప్పుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ప్రసన్నుడు కాడా? అవుతాడు భగవంతుడు, తప్పకుండా అవుతాడు, కరుణిస్తాడు. మనస్సు కావాలి, మనస్సు నిలిపి వారు తపస్సు చేశారు. ఆ తపస్సుకి ప్రసన్నుడై ఆయన గరుత్మంతుడి మీద ఎక్కి ఆ సముద్రంలోనే దర్శనమిచ్చాడు. చూపించాడు అక్కడ తత్వాన్ని. గరుత్మంతుడు పక్షి నీళ్ళలోకి ఎట్లా పోతుంది? పోతుంది, పోయే పక్షులు ఉన్నాయి, కానీ గరుడ పక్షి పోయేలాగా లేదా ఎక్కడ? ఆ గరుడ పక్షితోనే ఆ సముద్రంలో దర్శనమిచ్చాడు స్వామి. గరుడ వాహన, గరుడ గమన, అలా ఆయన దర్శనమిచ్చారు చాలా విశేషంగా. అప్పుడు ఆయన పాదాలకి దండం పెట్టారు వాళ్ళు. తరువాత మహావిష్ణువు, ప్రచేతసులారా, నేను మీ తపస్సుకి చాలా సంతోషించి ఇక్కడికి వచ్చాను, కాబట్టి మీకు ఇష్టమైన వరాన్ని కోరుకోండి అని అన్నాడు. అంటే వాళ్ళు కోరిన విధానాన్ని తెలుగు పద్యంలో చెప్పారు. ఓ కమలారమణ, ఓ జగదేక పవిత్ర, ఓ శుభాలోకన, ఓ పయోజదళలోచన, ఓ మహనీయ కౌస్తుభ స్వీకృత వక్ష. హే భగవంతుడా, ఇవన్నీ ఆయన పేర్లు, ఆయన రూపాలు, ఆయన గుణాలు. ఓ మహనీయ కౌస్తుభ స్వీకృత వక్ష, ఓ సుగుణశేఖర, ఓ కరుణాపయోనిధి, మాకు ప్రజాపతిత్వములు మన్ననతోడననుగ్రహింపవే. మమ్మల్ని మా నాన్నగారు ప్రోత్సహించారు, ఆదేశించారు, మీరు వివాహం చేసుకుని ప్రజా వృద్ధి చేయాలి అని చెప్పాడు. కాబట్టి మాకు ప్రజాపతిత్వాన్ని అనుగ్రహించు అని. మరి భగవంతుడు ప్రత్యక్షమైతే చిన్న చిన్న కోరికలా కోరేది, కాబట్టి వీళ్ళు నేరుగా ప్రజాపతిత్వాన్నే కోరారు. నాన్నగారేమో మీరు సత్సంతానాన్ని పొందండ్రా అని చెప్పాడు. వీళ్ళు ప్రజాపతిత్వం అంటే ఏమిటి? మొత్తం అందరూ తమ బిడ్డల్లాగానే కనిపిస్తారు. ప్రజాపతి అంటే అదే కదా. తమ సంతానం మాత్రమే కాకుండా మొత్తం అందరినీ కూడా తమ బిడ్డల్లాగా చూసి అనుగ్రహించమని వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు. భగవంతుడు వారి ధ్యానానికి, వారి తపస్సుకి మెచ్చి ఉన్నాడు కదా. తథాస్తు, భగవంతుడు మనసు చేస్తే కానిదేముంది, తథాస్తు అన్నాడు. భగవంతుడు అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. ప్రచేతసులు అలా తపస్సు ముగించుకుని ఆ సముద్రం నుంచి బయటికి వచ్చారు. ఇక తరువాత ఏమైనది కథ అనే ప్రశ్న. వాళ్ళు అలా బయటికి వచ్చిన